ప్రైజ్ ద లార్డ్. మన ప్రియుడును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి నామంలో చూస్తున్న వింటున్న వారందరికీ వందనాలు తెలియజేస్తున్నానండి. అందరు బాగున్నారా? మీరందరూ బాగుండాలని, మీకు వచ్చినటువంటి ఏ కష్టంలోనైనా సరే మీరు సొమ్మసిల్లిపోకుండా, ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, దేవుని యందు విశ్వాసంతో మీ ఆత్మీయ జీవితాన్ని మీరు దేవునితో నడుస్తూ కొనసాగించడానికి ఈ వీడియోస్ తోడ్పడతాయని ఆశిస్తున్నాను. అయితే ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అమెరికా దేశంలో బిల్లీ గ్రహం అనే ఒక గొప్ప దైవజనుడు ఉండేవాడు. బిల్లీ గ్రహం గారు అనే ఒక వ్యక్తి గొప్ప దైవ సేవకుడుగా ఎలా అమెరికా దేశంలో వాడబడ్డాడో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆయన చిన్న వయసు నుండి కూడా చాలా అమాయకత్వంగా ఉండేవాడు. వాళ్ళది చిన్న రైతు కుటుంబం. దేవుడు బిల్లీ గ్రహం గారిని పిలిచినప్పుడు ఆయన మొదట్లో దేవుని పిలుపుకు లోబడలేదు. కానీ తర్వాత ఆయన ఎప్పుడైతే దేవుని పిలుపుకు లోబడి దేవుణ్ణి తన సొంత రక్షకుడిగా అంగీకరించి దేవుని చేతిలో ఆయన జీవితాన్ని ఎప్పుడైతే పెట్టాడో వారిని ఎంతగా హెచ్చించాడంటే అక్కడ ఎంతో మందికి ఆయన ఆశీర్వాదకరంగా ఉన్నాడు. అంతేకాకుండా అక్కడ ఎన్నో ఆత్మలను రక్షించడానికి కారణమయ్యాడు. బిల్లీ గ్రహం గారిని దేవుడు ఎంతగానో హెచ్చించాడు. అమెరికా దేశంలో అక్కడున్నటువంటి పార్లమెంటు వారు ఆయన బోధ వినడానికి చాలా ఇష్టపడేవారు. ఆయననే పిలిపించుకుని దేవుని మాటలను వారు వినేవారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభు వారిని తన సొంత రక్షకుడుగా అంగీకరించి అక్కడనే బాప్తీసం కూడా పొందుకునేవారు. స్నేహితులారా, దేవుడు ఆయనతో ఉండి ఎంతో గొప్ప కార్యాలు చేశాడు. బిల్లీ గ్రహం గారినే కాదు, ఈరోజు దేవుడు నీ జీవితాన్ని కూడా ఆయన చేతులకి నువ్వు అప్పగించుకున్నట్లయితే, దేవునితో నడిచినట్లయితే నిన్ను కూడా ఆయన ఈ కడవర దినంలో ఎటు చూసిన శ్రమయే కనబడుతున్నటువంటి ఈ చివరి దుర్దశల్లో బలమైన సాధనాలుగా ఆయన వాడుకోవాలని ఆశపడుచున్నాడు. ఈ వీడియో వింటున్నటువంటి చెల్లెళ్ళారా, అన్నల్లారా, తమ్ముళ్ళారా, మీరందరూ ఒకప్పుడు దేవుని వాక్యముని ఆయన సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని పని విషయమై భయపడినట్లయితే ఈరోజు ఈ మాటలు మీకే. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. దేవుని పని విషయమై దేవుడు మీ హృదయంలో పెట్టిన భారాన్ని బట్టి దేవుడి దగ్గర ప్రార్థించండి. మీ శక్తి కొలది దేవుని పని చేయడానికి మీరు ముందుకు రండి. సంపూర్తిగా మీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకోండి. ధైర్యంగా మార్చగలిగినటువంటి సమర్థుడు బిల్లీ గ్రహం గారు ఎంతో అమాయకత్వంగా, ఎంతో పిరికితనంగా ఉన్నటువంటి ఆయనను దేవుడు ఎంతో జ్ఞానిగా చేశాడు. బైబిల్ బోధించే బోధకునిగా, సేవకునిగా దేవుడు అక్కడ వాడుకున్నాడు. చేతకాని వారిని, విద్య లేని వారిని, పామురులను బైబిల్ గ్రంథంలో దేవుడు ఆయన పని కొరకు వాడుకున్నట్టు పేతురు గారు, ఆంద్రేయాలు వీళ్ళిద్దరూ విద్య లేని వారు. కానీ పేతురు వాక్యం చెబితే అనేక మంది రక్షింపబడ్డారు. సాతాను మనల్ని ప్రతి విషయంలోనూ శోధిస్తూ ఉంటాడు. నువ్వేం చేయలేవు, నువ్వు ఓడిపోతావు, నీవు దేవుని పని ఏదైనా సరే చేయలేవు, నీ పని నీకు అయిపోయింది, నువ్వు మిగతా వారిలాగా దేవుని ప్రకటించలేవు అనే ఫీలింగ్ని, అనే భయాన్ని మనలో కలిగిస్తూ ఉంటాడు. మనల్ని ఎప్పుడు కూడా నిరుత్సాహపరచడమే వాడి పని. కానీ దేవుని పిల్లలారా, స్నేహితులారా వినండి, నిజంగానే దేవుని కొరకు నువ్వు వాడబడాలి అనుకుంటే, దేవుడు నిన్ను వాడుకోవాలి అనుకుంటే నువ్వు చేయవలసింది మానసికంగా కృంగిపోకుండా దేవుని వైపు ధైర్యంగా, నిరీక్షణగా నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, దేవుని యందు విశ్వాసం ఉంచితే నిన్ను దేవుడు వాడుకుంటాడు. ఎన్ని కష్టాలు వచ్చినా బిల్లీ గ్రహం గారు ఎలా అయితే తన జీవితాన్ని దేవుని చేతికి అప్పగించి దేవుని వైపు చూస్తూ ప్రార్థించాడో, మీరు కూడా అలానే ఏదైనా సరే దేవుని కొరకు చెయ్యాలి అనే ఒక తీర్మానాన్ని మనం చేసుకుని, మిమ్మల్ని ఎవరైనా బైబిల్ గురించి ప్రశ్నలు అడిగినా, లేకపోతే యేసుక్రీస్తు ప్రభువు వారిని కించపరిచేటట్లు, అవమానించేటట్లు మాట్లాడినా వారికి సత్యం చెప్పండి. పట్టు వదలక ప్రయత్నించండి. దేవుడు మిమ్మల్ని కూడా వాడుకుంటాడు.
మీకు తోడై ఉండి విజయాన్ని సమకూర్చుతాడు. దేవునికి మహిమ కలుగును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.